హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చర్చ్ రెన్యువేషన్ తర్వాత ఇంత అందంగా ఉంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా వర్క్ జరుగుతూనే ఉంది. బట్ ఇంత ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ అయిపోయి ఈస్టర్కి అంతా న్యూ లుక్ క్రియేట్ అయిపోతుందని అయితే అసలు అనుకోలేదు. ఇప్పుడైతే చాలా చాలా బాగుంది. లాస్ట్ వీడియో థంబ్నెయిల్లో పెట్టాను కదండి, అది ఓల్డ్ పిక్ అన్నమాట. ఇప్పుడు కొన్ని చేంజెస్ అయితే చేసి న్యూ లుక్ తెచ్చారు. ఇదైతే చాలా చాలా బాగుంది. అండ్ నిన్న ఈస్టర్ సెలబ్రేషన్ కాబట్టి ఫుల్గా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారండి. డెకరేషన్ కూడా అయితే చాలా బాగుంది. అండ్ కొన్ని చేంజెస్ కూడా చేస్తున్నారు. ఫ్రంట్లో కూడా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా పైన క్రాస్ పెట్టేసి కింద రాయి అందులో నుంచి వాటర్ వచ్చేలాగా చేంజెస్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. అందరూ ఫొటోస్ దిగుతూ ఉండే మేము దిగాలనుకుంటే బుడ్డదేమో వాటర్కి వెళ్ళి చూస్తుంది. అండ్ ఈస్టర్ బిఫోర్ నైట్ నుంచే సర్వీసెస్ జరుగుతూనే ఉన్నాయండి. ఫుల్ క్రౌడ్ ఉంది. చర్చి కూడా సరిపోక బయట కూడా కూర్చున్నారు. అంతమంది క్రౌడ్ వచ్చారండి. అండ్ ఇంకోటి ఏంటంటే మేము గుడ్ ఫ్రైడే రోజు మెయిన్ చర్చిలోకి వెళ్ళాము. సో నిన్న వెళ్ళేసరికి మాత్రం మాకు అది ఫుల్ అయిపోయి క్లోజ్ చేసేసారు. మమ్మల్ని వేరే హాల్లోకి పంపించారండి. ఇలాంటి హాల్స్ 3 ఉన్నాయి. అన్నీ కూడా ఫుల్ అయినాయి. చర్చికి మేము వచ్చేటప్పుడు జెసికా పడుకో ఉండింది. సో నేను తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాను. లక్కీగా అక్కడ పిల్లలు ఉండటం వల్ల వాళ్ళతో ఆడుకుంటూ అది తినేసింది. లేకుంటే అస్సలు తినే పిల్లే కాదు. అండ్ లాస్ట్ వీడియోలో నేను ఒక స్కిట్ పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ అండి ఇది. ఆ రోజు జీసస్ని సిలువ వేసేసి సమాధిలో పెట్టేసిన తర్వాత ఒక బండరాయి పెట్టి దానికి తాళం వేసేస్తారు కదండి. ఈ రోజు ఏంటంటే 3 days తర్వాత జీసస్ మరణాన్ని జయించి తిరిగి లేస్తాడండి. అండ్ అందరికీ పుట్టినరోజు ఉంటుంది, మరణించిన రోజు ఉంటుంది. బట్ ఒక జీసస్కి మాత్రమే పునరుద్ధాన దినం అనేది ఉంటుందండి. అంటే చనిపోయి మరణాన్ని జయించి తిరిగి 3వ రోజున లేచిన దినం అన్నమాట. సో ఆ రోజునే ఈస్టర్గా సెలబ్రేట్ చేస్తారు. దీన్ని ఈ స్కిట్లో చాలా బాగా వేసి చూపించారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలాగో టైం అయిపోయింది కదా అనేసి వెళ్ళేటప్పుడే తినేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. జేఎన్2 దగ్గర ఉన్న మెఫిల్కి వెళ్ళామండి. ఇక్కడ బిర్యానీ ఫేమస్ అంట. నేనేమో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేద్దామన్నాను. శివ ఏమో మటన్ బిర్యానీ అన్నాడు. ఎందుకంటే అది కొంచెం స్పైసీ తక్కువ వస్తుందేమో అనేసి నేను మటన్ బిర్యానీ వద్దనుకున్నాను. ఎంతైనా మన నెల్లూరు వాళ్ళకి కారం లేకపోతే ముద్ద దిగదు కదండి. బట్ ఎనీవే మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. చాలా స్పైసీగానే ఉంది, బాగుంది, నాకు నచ్చింది. బిర్యానీ ట్రై చేయొచ్చు మెఫిల్లో. అండ్ దీంతోపాటు చిల్లీ చికెన్ కూడా చెప్పామండి. అదైతే రాలేదు, వచ్చేకి టైం పట్టేలా ఉంది. ఈలోపు ఆకలేస్తుంది కాబట్టి బిర్యానీ అయితే కుమ్మేశాము. అండ్ ఎవరి బాధ వాళ్ళది అన్నట్టు ఈ మనిషి తినడం కూడా పక్కన పెట్టేసి క్రికెట్ మ్యాచ్ చూసుకుంటున్నాడు. అంత క్రికెట్ పిచ్చోడు. మొత్తానికి చిల్లీ చికెన్ వచ్చింది, చాలా చండాలంగా ఉంది. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.